టమోటా ధరలు ఆకాశాన్ని కాదు అంతకు మించిన అందలాన్ని ఎక్కాయి. ఒక్క టమాటా ధర 10 కాదు 100 కాదు ఏకంగా 1300 రూపాయలు పలికింది. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాలు వైరల్ గా మారింది. ఒక యూట్యూబర్ తన వ్లాగ్ లో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఈ వీడియో తీసిన వ్యక్తి లాస్ ఏంజల్స్ కు చెందినట్టు తెలుస్తోంది. అసలు ఒక టమోటాను $16లకు విక్రయించడం వెనుక ఆంతర్యమేమిటో కూడా చక్కగా వివరించాడు ఆ వ్లాగర్. ఈ కాస్ట్లీ టమాటాను పూర్తి సేంద్రియ పద్ధతిలో పండిస్తారు. కేవలం వర్షపు నీటిని మాత్రమే ఉపయోగిస్తారు. బిందు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తారని తెలిపాడు. ఈ టమాటాలు పండించే ప్రాంతానికి కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్పాడు. శబ్ద కాలుష్యం లేకుండా వీటిని సాగు చేస్తారని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారంటున్నారు. ఈ ఖరీదైన టమాటాలను కేవలం 55 డెసిబెల్స్ ధ్వని తరంగాల మధ్య పండిస్తారని చెప్పారు. అలాగే కాలుష్యం లేని ఆహ్లాదకరమైన వాతావరణంలో సంగీతాన్ని వింటూ ఈ టమాటాలు పెరుగుతాయని రాసుకొచ్చారు. ఈ టమాటాలను నిల్వ ఉంచేందుకు జనపనార సంచులను ఉపయోగిస్తారని తెలిపారు. ఎలాంటి కార్బన్ రసాయనాలు ఉపయోగించకుండా సహజంగానే ఎర్రని రంగు వచ్చేలా చూస్తారని చెప్పాడు. ఇది ఇలా ఉంటే గత వారం ఒక వ్లాగర్ తన సోషల్ మీడియాలో స్ట్రాబెర్రీ పండ్ల గురించి చేసిన పోస్ట్ తెగ వైరల్ గా మారింది. ఆమె కొనుగోలు చేసిన స్ట్రాబెర్రీ పండ్ల ధర 1600 రూపాయల కంటే ఎక్కువ అని తెలిపింది. దీనికి దీటుగా ఈ వ్లాగర్ స్ట్రాబెర్రీలే కాదు టమాటాలు కూడా ఖరీదైనవే అని చెప్పే ప్రయత్నం చేశాడు. అమెరికాలో అధిక ధర పలికే కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉన్నాయని ఇన్ఫ్లుయెన్సర్లు తెలిపారు. దీన్ని చూసిన నెటిజన్స్ బహుశా ప్రపంచంలోని ఖరీదైన టమాటాలు అవ్వేనేమో అని కామెంట్స్ పెడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.